హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సవ్ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. మా సండే స్పెషల్ అండి. ఏంటి సండే అంటే చేపలు, రొయ్యలు, పీతలు, చికెను, మటను ఇవే కాదండి. ఇవన్నీ కలిసుండి ఇలాంటివి కూడా ఒక్కోసారి మనము చేసుకుంటే వాటిలో ఉండే విటమిన్స్ అన్నీ వీటిలో వచ్చేస్తుందన్నమాట. ఎలా అనుకుంటున్నారో చూడండి. అసలు నేను స్ప్రౌట్స్ వేస్తున్నానని చెప్తున్నాను కదా! అందరూ అంటున్నారు మేము నానబెట్టుకోలేము అని అనుకుంటారేమో. ఇలా నేను పచ్చి వాటితో కూడా చేస్తాను. అది ఎలాగో మీరు చూసేయండి. సో, మరి కొమ్ము శనగలు, తరువాత ఎర్ర కందిపప్పు, శనగలు, తర్వాత గ్రీన్ శనగలు, కొమ్ము శనగలు, అలసందలు, క్యారెట్, బీన్స్, నెక్స్ట్ ఏమో పాలకూర, పెసలు, అలాగే పెసలేంటంటే మొలకలొచ్చినవి. మళ్ళీ మామూలువి కూడా వేశాననమాట అండి. కందిపప్పు, బ్రౌన్ రైసు, పెసరపప్పు, మినపప్పు, అలసందలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, అల్లం, నెక్స్ట్ ఏమో కొంచెము ఆవాలు కూడాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని అవన్నీ కూడా వేపుకోవాలండి. దోరపొదనగా వేపుకోవాలి, మరి వేపేయకూడదండి బాగా అనమాట. ఆ తర్వాత వీటన్నిటిని కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను బాయిల్ చేసినవి కాదు, నానబెట్టినవి కూడా కాదన్నమాట అండి. జస్ట్ పచ్చిమాట. కొంచెం వెల్లుల్లి కొట్టేసి, ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ చిన్న మసాలా పొడి వేశాను. తర్వాత ఇవి కడుక్కున్నవన్నీ కూడా అందులో వేసేసి కొంచెం బాగా అవన్నీ కూడా అందులో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అండి. చూసారా, నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చిగానే ఉన్నాయి. అసలు అంత బాగా వేగలేదు. అలాగే మీకు వెజిటేబుల్స్ ఏం వేసానన్నది కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు మాట అండి. సో, మరి మిల్ మేకర్ ఫైనల్గా వేసేసి దాని మీద కొత్తిమీర చల్లేసి నేను అలా పెట్టేస్తాను. 10 గంటలకు పెట్టేసి 1:30 2కి ఆ టైంకి కుక్కర్ పెడతానండి. తినేటప్పుడు వేడిగా ఉంటుందన్నమాట. సో, అందులోనే అవన్నీ కూడా నానిపోతాయి కదండి. సో, ఈరోజైతే స్పెషల్ ఏంటంటే మాది కలవలు మాట అండి. ఈ కలవల చేపలు ఫస్ట్‌లో నేను అనుకునేదాన్ని ఎందుకు అలా తింటారని అనుకునేదాన్ని, కానీ దీనిలో ఒమేగా 3 ఉంటుంది. గుండె జబ్బులు అంటే హార్ట్ అటాక్స్ అలాంటివన్నీ కూడా ఈ చేపల వలన రాదటండి. అలాగే దీనిలోని కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉండడం వలన మనకి చాలా మంచిదన్నమాట. మంచి కొలెస్ట్రాల్స్ ఉంటాయి దీనిలోని, చెడు కొలెస్ట్రాల్స్‌ని చంపేస్తుందన్నమాట అండి. సో, మరి కూర విషయానికి వస్తే రొయ్యలు, ములక్కాడ ఇదైతే పచ్చిమిరపకాయ చిన్నది తిని చూస్తే చాలా కారంగా ఉంది. సో, రైస్‌తో అయితే చాలా బాగుంటుంది. ఇక మరి ఆనియన్స్ మనకి ఎప్పుడు ఉండాల్సిందే. సో, ఇది చూడండి వేడి వేడిగా మాట తినేటప్పుడు పెట్టుకుంటే భలే ఉంటుంది. అసలు దానికైతే ఏ కూర అవసరం లేదండి. కానీ కూర ఉంది కనుక వేశాను. ఇంకా మరి ప్రోటీన్ అంటే గుడ్డు రూపంలో కూడా మనం తినాలి కనుక సో, గుడ్లు మాట అండి. 2 గుడ్లు, ఒకటి పెట్టారు, ఒకటి మా వాళ్ళు తీశారు. తింటానని మా అమ్మాయికి ఇస్తే తినలేదన్నమాట. సో, మా అమ్మాయికి, మా గీతమ్మకి అందరికీ కూడా కొంచెం కొంచెం పెడతానండి. చికెన్ పీసెస్ ఒక 2 మాట. చూసారా, సండే మీల్స్ ఎంత కలర్ఫుల్‌గా, ఎంత హైజెనిక్‌గా, ఇంకా చెప్పాలంటే అన్ని విటమిన్స్ కూడా ఇందులోనే ఉన్నాయండి. చేసుకోవాలండి. మనం కొంచెం ఓపిక పడి చేసుకుంటే మనకే మంచిది. సో, ఇవన్నీ తినేస్తున్నారు మేడం మీకేమీ రావా అంటే, ఎందుకు రావండి, వచ్చేవన్నీ వస్తుంటే పోతుంటాయి. కానీ ఏంటంటే ఈరోజు మనం ఎలా ఉన్నదనేది ముఖ్యం మాట. మనకు ఓపుకున్నంత వరకు కూడా చక్కగా హాయిగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకే కాదండి, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను నాకున్న ఇంత బిజీ షెడ్యూల్ ఒక పక్క వీడియోస్ చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ, ఇంకా ఇవన్నీ చూసుకుంటూ, మీ సేవ చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. దీనికి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి.